ఆ తర్వాత సూర్యభగవానుడు కడుపులోంచి అన్నట్టు వాళ్ళ నాన్నగారితో, నాన్నగారు ఆహారం తీసుకోవటం లేదని ఈ పవిత్రురాలిని అదితిని మీరేం మందలించకండి. ఎందుకో తెలిసినా ఈ భౌతికమైన ఆహారం తీసుకోకుండా కేవలం తపశ్శక్తితోటే నాకు ఆహారాన్ని అందించమని నేనే కోరా. అమ్మా, నేను నీ కడుపులో ఉంటాను, నేను నీ కడుపులో ఉన్నంత వరకు నీకు ఆకలి ఉండదు, నీరసం ఉండదు, నిద్ర ఉండదు, మంచి అద్భుతమైన బలం ఉంటుంది. ఆచమనం చేసే జలం స్వీకరించి నారాయణ స్మరణ చేసుకో, నన్ను తలుచుకో, అప్పుడు ఈ లౌకికాహారం వెళ్ళదు గనక పవిత్రుణ్ణి నేను పుడతానని చెప్పాను. అందుకే ఆవిడ కూడా ఆహారం తీసుకోవట్లేదు. అసలు రహస్యం ఇది. కాబట్టి నువ్వేం భయపడకు. ఆవిడ ఉపవాసంతో ఉన్న కొద్దీ ఆవిడకి ఇంకా బలం పెరుగుతుంది. నేను ఉత్తముణ్ణి పుడతాను అని తండ్రికి అభయమిచ్చి అప్పుడు ఆ కుమారుడు పుట్టాడు. ఆ భగవంతుడు మాఘమాసంలో పుట్టాడు, సప్తమి నాడు పుట్టాడు. ఒకప్పుడేమో పరబ్రహ్మస్వరూపంగా అవతరించాడు. ఇప్పుడు అదితి కడుపు నుంచి మాత్రం మాఘమాసంలో సప్తమి దివసం నాడు పుట్టాడు. అదే రథసప్తమి అని మనం పిలుస్తున్నాం. ఆనాడు పుట్టి అదితి కుమారుడు గనక ఆదిత్యుడు అని పిలువబడ్డాడు. కశ్యపుని కొడుకు గనక కాశ్యపేయుడు అని పిలువబడ్డాడు. అందుకే మనం ఆయన రోజు సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. 7 గుర్రములు పూంచిన రథం మీద ఎక్కి తిరిగేటటువంటి వాడు, తీవ్రమైన కిరణములు కలిగిన వాడు, చండు తీవ్రమైన వాడు, వేడి కలిగిన వాడు, ప్రచండు బాగా వేడి కలిగిన కిరణములు కలిగిన వాడు అనమాట. ఎవడైనా కోపిష్టాడు అంటే చండు అంటాం. ఇక్కడ కోపం అంటే వేడి అని అర్థం. ఆయన వేడిగా ఉంటాడు గనక చండుట్ట. ఉత్త వేడి కాదు, తీవ్రమైన వేడిగా ఉంటాడు గనక ప్రచండు. కశ్యపాత్మజుడు, కశ్యపుని యొక్క కుమారుడు. ఆయన పుట్టుకతోటే చేతిలో తెల్ల తామర పువ్వు పుచ్చుకు పుట్టాడు. ఆయన చేతిలో తామర పువ్వు పట్టుకుని పుట్టాట. కమలం చిహ్నంతో పుట్టాడు. ఆయన తెల్ల తామర పువ్వుతో పుట్టాడు. అందుకే శ్వేతపద్మధరం అన్నారు. అటువంటి సూర్య భగవానుడి గురించి నేను నమస్కరిస్తున్నాను అని సొంత తల్లి అదితి రాసిన స్తోత్రం ఇది. వాళ్ళ అమ్మ రాసిన స్తోత్రం. అప్పటి నుంచి ఈ స్తోత్రాన్ని మనం చదువుకుంటున్నాం. అంత పవిత్ర స్తోత్రం. ఆ తర్వాత సూర్యభగవానుడు పుట్టగానే అనేక బాహువులతో అనేక నేత్రాలతో దర్శనమిచ్చి, నేను నారాయణ స్వరూపుణ్ణి, ప్రత్యక్ష దేవతని, ఈ రోజు నుంచి నీ పుత్రుడిగా పిలువబడతాను, ఆదిత్యుడని పిలువబడతాను, 4 చేతులు ధరించి శంఖచక్ర గదా పద్మములు ధరించి నా రథంలోకి నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు తలుచుకున్నప్పుడు నీకు ప్రత్యక్షమవుతాను. నువ్వు నన్ను కుమారుడిగా కన్న కారణం చేత నీకు సంసారంలో ఉన్నప్పటికీ దుఃఖములు ఉండవు. వచ్చిన దుఃఖములు పటాపంచలైపోతాయి. వచ్చే జన్మలో దేవకి అనే పేరుతో పుట్టినప్పుడు మళ్ళీ నీకు నేను సాయం చేస్తాను. ఆ తర్వాత ఇక నీకు పునర్జన్మ లేకుండా చేస్తాను అని ఆవిడని ఆశీర్వదించి, తల్లి గనక నమస్కరించి టక్కన తిరిగి తన రథాన్ని అధిరోహించాడు. అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత అదితి అంది, నాయన నువ్వు ఎంత భగవంతుడివైనా మరి నా కడుపులోంచి వచ్చావు గనక నా కుమారుడివి, నీకు కన్యాదానం జరుగుతూ ఉంటే చూడాలనుంది, నీ పెళ్లి చూడాలనుంది, తల్లికి ఏమిటో కానీ కొడుకు పెళ్లి చూడాలనిపిస్తుంది, అందువల్ల నువ్వు నా కళ్ళ ముందు పెళ్లి చేసుకోరా బాబు అని ఎంతో బతిమాలిందిట. కానీ దురదృష్టవశాత్తు విశ్వకర్మ రహస్యంగా పెళ్లి చేసేశాడు తన కుమార్తె సంధ్యాదేవినిచ్చి. అప్పుడు మాత్రం ఆవిడ బాధపడి, కుమారా, కొడుకు పెళ్లి కళ్ళారా చూడాలని ఏ తల్లి అని అనుకుంటుంది, నువ్వు నాకు తెలియకుండా విశ్వకర్మ కూతురు సంధ్యని పెళ్లి చేసుకున్నావు. విశ్వకర్మ అనుకోకుండా ఓ రోజున తన కూతురు పెట్టుకుని సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. సూర్యుడికి సంధ్యాదేవి నమస్కరించింది. నమస్కరించగానే సూర్యుడు ప్రేమలో పడ్డాడు, ఆవిడ ప్రేమలో పడింది. విశ్వకర్మ అప్పటికప్పుడు పాణిగ్రహణం చేయించేశాడు. దాంతో భార్య అయిపోయింది. ఇప్పుడు నాకు తెలియకుండా నేను ముచ్చట్లు చూడకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి భవిష్యత్తులో నీకు నీ భార్యకి కొంతకాలం వియోగం వచ్చుగా కానీ శపించిందాడు తొందరపడి తల్లి కూడా. ఆయన తెల్లబోయాడు. ఎంత గొప్ప తల్లివమ్మా, మా ఇద్దరిని విడిపోమంటావా అంటే ఆవిడ తెల్లబోయి, ఎంత పొరపాటు అన్నాను, కొడుకు పెళ్లి చూడాలని కోరిక ఉండడం వేరు, ఆ కొడుకు కోడలు విడిపోవాలని కోరుకోవచ్చా? అత్తగారు అలా కోరుకోకూడదే. అత్తంటే ఎటువంటిది? సినిమాల్లో అత్తలు కాదు కదా, వాళ్ళు ఉత్తములైన అత్తవరాలు. అందుకని ఉత్తమురాలు గనక అత్త కోడలును కొడుకు కలిసి ఉండాలని కోరుకోవాలి, కొడుక్కి సంతానం కావాలని కోరుకోవాలి. మీకు వియోగం కలగాలని చెప్పించాను. అయ్యిందేదో అవుతుంది, నీ భార్య నీకు దూరం అవుతుంది, దూరం అయ్యిందని నీకు తెలియదు, నీ దగ్గరే ఉన్నట్టు భావిస్తావు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలుస్తారు,
నీకు తద్వారా 2 భార్యలు అవుతారు. ఆ 2 భార్యల వల్ల అపూర్వ సంతానం కలుగుతుంది. ఆ సంతానం లోకంలో పేరు తెచ్చుకుంటారు, వాళ్ళని అంతా తలుచుకుంటారని మళ్ళీ దీవించింది ఆవిడ. ఈ విశ్వకర్మ కూతురు సంధ్యాదేవి అత్తగారి ఆశీర్వచనం వల్ల వివస్వతుడు అని సూర్యుడికి పేరు. వివస్వతుడైన సూర్యుడి వల్ల సంధ్యాదేవి ఒక కుమారుణ్ణి కన్నది. వివస్వాన్ అంటే సూర్యుడు, ఆయన కొడుకు గనక వైవస్వతుడు అన్నారు. వాళ్ళిద్దరికీ మొట్టమొదటి కొడుకు పుట్టాడు వైవస్వతుడు. ఇప్పుడు ఈ మనువు ఆయనే. వైవస్వత మన్వంతరే అని మనం రోజు చెప్పుకుంటున్న వైవస్వతుడు ఆయన. ఈ విశ్వకర్మ కుమార్తె అయిన సంధ్యాదేవికి అదితిపుత్రుడైన ఆదిత్యునికి పెద్ద కొడుకు వైవస్వతుడు. ఈయన చిన్నప్పుడు పుట్టి ఓ 2 ఏళ్ళు ఉన్నాయి. ఆ 2 ఏళ్ళు అయిన తర్వాత ఓ రోజున ప్రేమగా సంధ్యాదేవి నా దగ్గరకు రా అన్నట్ట. అప్పటికి కేవలం వైవస్వతుడి వయసు 2 ఏళ్లే. సూర్యుడికి తీవ్రమైన కాంతి ఉండేది, ఇంకా ఎక్కువ కాంతి అండి, ఎప్పటికంటే ఎక్కువ కాంతి. సూర్యుడి కాంతిని భరించడం ఓ మాదిరిగా ఎవరి వల్ల కాదు. ఇంకోటి ఏంటంటే సంధ్యాదేవి అతనికి భార్య అయింది కానీ అంత తపశ్శక్తి కూడా లేదు ఆవిడ దగ్గర. ఎంతో తపశ్శక్తి ఉన్నవాడే సూర్యభగవానుడి కాంతిని చూడగలుగుతాడు, సూర్యుడి దగ్గరుంటే తట్టుకోగలుగుతాడు. నిజంగా విష్ణుమూర్తి ప్రత్యక్షం అవ్వలేదనుకుంటున్నాం కానీ ఆయన ప్రత్యక్షమైనా ఆయన కాంతిని మనం తట్టుకోలేం. ఆయన మళ్ళీ ఆయనని చూడగలిగే దివ్య నేత్రాలు ఇవ్వాలి. ఆయన దగ్గర మనమున్నా మాడిపోకుండా ఉండేటటువంటి సత్తా ఇవ్వాలి. ఆయన ఆ శక్తి ఇవ్వకపోతే ఆయన్ని మనం చూడలేము, ఆయన దగ్గర ఉంటే భస్మం అయిపోతాం. ఒక కరెంటు తీగ పట్టుకుని పనిచేసేవాడు కాళ్ళకి ఇంత బూట్లు వేసుకుని చేతులకు అవేవో గ్లోజులు ఎందుకు వేసుకుంటున్నాడు? డైరెక్ట్గా కరెంటు తీగ పట్టుకుంటే ఇక తర్వాత భూలోకంలో ఏ తీగని పట్టుకునే అవకాశం ఉండదన్నమాట. అటువంటిది అంత సూర్యభగవాను ఈ సంధ్యాదేవి తట్టుకోలేక ఆయన పిలవగానే, బాబో ఇదెక్కడ గొడవరా బాబు, ఈయన ఇంత వేడిగా ఉన్నాడు, ఈయనెందుకు వేడి చేసుకున్నాను, తొందరపడి ప్రేమించాను అనుకుని ముఖం ఇలా వంచుకుందిట. అలా వంచుకోగానే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నీకు అఖిల జనైక సంయమనుడైన సుతుడు యముడు పుట్టు. నన్ను చూచి తల వంచుకున్నావు కదా, లోకాలు ఎప్పటికప్పుడు తల వంచుకునేటట్టు చేసి యముడు పుడతాడు. అంటే హాయిగా నిద్రపోతున్నవాడు ప్రాణం తీస్తే వాడు ఏమవుతాడు? పడిపోతాడు పక్కకి. ప్రజల ప్రాణములు తీసే కొడుకు పుడతాడు నీకు. ప్రజల ప్రాణములు తీసి ఈ ప్రాణములను పాపములకు అనుగుణంగా శిక్ష వేసి పుణ్యములకు అనుగుణంగా ఉత్తమ లోకాలకి పంపి ధర్మవర్తి అని పిలువబడేటటువంటి కొడుకు నీకు పుడతాడు అని చెప్పించాడు. అనగానే ఆవిడ తెల్లబోయి, కొడుకు ప్రాణాలు తీసేవాడైతే ప్రమాదమేమోనంటే నా వాక్కు వ్యర్థం కాదు, అతడు సమవర్తి అవుతాడు, తల్లి లేదు తండ్రి లేదు, ధర్మం మీద పక్షపాతంతో ఉంటాడు, ఆయువు తీరితే ఎవరి ప్రాణమైనా తీస్తాడు, పాపములకు మాత్రమే శిక్ష ఇస్తాడు, పుణ్యాత్ముల్ని అనుగ్రహిస్తాడు, అతడే సంయమనీపురాధిపతి అయిన యముడనే పేరుతో ప్రబలుతాడు, నీకు యముడు కొడుకుగా పుడతాడన్నట్ట. ఆ తర్వాత 2వ కొడుకు అంటే వైవస్వత మనువుకి 2 ఏళ్ల వయస్సులో ఈ 2వ యముడు పుట్టాడు. యముడు పుట్టగానే ముందు నలుపు కాసేపు ఎరుపుగా కనబడేవాట. ఓసారేమో బాగా నల్లగా భయంకరంగా కనబడేవాడు, ఒక్కొక్కప్పుడు నాలా అందంగా కనపడేవాడు. అప్పుడు ఆవిడ తెల్లబోయి, ఏంటంటే వీడికి 2 రూపాయలంటే పాపాత్మలకు భయంకరంగా పుణ్యాత్మలకు అందంగా కనబడతాడు, నీలో ఒక్క పిసరు దోషం ఉన్నది ఏమిటి? భర్త ఎడల కొంచెం విముఖత ప్రదర్శించావు, నన్ను చూచి భయపడ్డావు, అందుకే నీకు కూడా అది అధర్మం గనక కించిత్ కాలం అలా నల్లగా కనపడుతున్నాడు. ఈతడు మహాసౌందర్యవంతుడు, పరమధర్మమూర్తి, ఎక్కడ అసమదృష్టి ఉండదు, పక్షపాతం ఉండదు, ఈతడు సమవర్తి అని పిలువబడతాడు. ఈ మహాత్ముడు లోకాలన్నిటినీ ధర్మంతో నింపుతాడు అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి 2 ఏళ్లు గడిచిన తర్వాత మళ్ళీ భార్యను దగ్గరికి పిలిచాడు. అప్పుడు కూడా సంధ్యాదేవి మళ్ళీ వణికిపోయి ఇలా గజగజ వణికిపోతూ దగ్గరకు వచ్చిందిట. శరీరం అంతా కంపించింది. దాంతో ఆయనకు మళ్ళీ కోపం వచ్చింది. నా కాంతిని చూచి తట్టుకోలేక నువ్వు కంపించిపోతూ నా దగ్గరకు వచ్చావు, కాబట్టి ఎప్పుడు తొణుకుతూ ప్రవహించే ఒక నది నీకు కూతురై పుట్టుగాక అన్నాడు. దాంతో 3వసారి ఏమైందనమాట, ఈవిడికి యమున అనే పేరుతో ఒక కూతురు పుట్టింది. కాళింది అన్న యమున అన్న సూర్యపుత్రిక, ఆవిడ నది అయ్యింది. ఆ తర్వాత ఇవన్నీ శాపాల వల్ల వచ్చినవే. మార్కండేయ పురాణం అందుకే తప్పక వినవలసిన అపూర్వగాథ. పాండిత్యం వమరన్ పురాణములు మున్ పౌరాణికులు చెప్పగా విండున్ వింతలు కావు నూతన కథా విస్తారత యోగ్యమై చండాఘోత్కరహారియై పరమ విజ్ఞానాశ్రయం వైన మార్కండేయాఖ్య పురాణరత్నము వినన్ కౌతూహలం వైయడిన్. మారణ గారు ప్రారంభంలో రాసిన గొప్ప అపూర్వమైన పద్యం ఇది.
ఈ పురాణమునే ప్రత్యేకంగా తెలుగులో ఎందుకు రాయమని కాకతీయుల సేనాధిపతి గన్నమ సేనాధిపతి అన్నాడు అంటే దానికి ఒక కారణం ఉన్నది. ఎంతో పాండిత్యంతో అపారమైన జ్ఞానంతో మహానుభావులు ఎంతోమంది ఎన్నో పురాణములు చెప్పారు. ఆ పురాణములు విన్నాను, ఆ కథలు ఎంత గొప్పగా లేవు. ఈ మార్కండేయ పురాణం మూలం చదువుతూ ఉంటే నాకు కుతూహలం కలుగుతోంది. అందులో కథలు చాలా గొప్పగా ఉన్నాయి. ఆ పవిత్రమైన కథలు వినాలి, తెలుగులో చదవాలని నా కోరిక. అందుకే మార్కండేయ పురాణం తెలుగులో అనువాదం చేయన్నట్టు ఒక సేనాధిపతి ఆయన కోసం ఆయన అనువాదం చేశాడు. ఇవి చాలా గొప్ప వింతైన కథలతో కూడినవి, అపూర్వ గాథలతో ఉన్నవి, ఏ మూల ఎక్కడ దొరకనివి కూడా ఇందులో చెప్పారు. మీకు చూడండి, మనువుల చరిత్ర భాగవతంలో కూడా క్లుప్తంగా చెప్పి వదులుతాడు. ఎందుకంటే అది విష్ణువు యొక్క లీలలు ప్రకటించేది కనుక. ఏదో సారోచిషుండన సప్తార్చి పెట్టాడు అంటాడు, మానవాధీశ్వర మనువు 4వ వాడు అంటాడు. అలా క్లుప్తంగా చెప్పాలి. ఎందుకని? అది భగవల్ లీలలతో సంబంధించింది. ఇది అలా కాకుండా ప్రత్యేకంగా మనువుల యొక్క చరిత్ర చెప్పబడిందనమాట. అందుకే ఇక్కడ ఎక్కడెక్కడ ఏ మూల ఏం జరిగిందో చెప్పారు. మొదట వైవస్వతుడు పుట్టాడు, తర్వాత శాపవశాత్తు యముడు పుట్టాడు. ఇప్పుడు మళ్ళీ భర్త పిలవగానే సంధ్యాదేవి వణకడంతో నీకు వణుకు కలిగిన ప్రవాహం కలిగిన యమున పుడుతుందన్నాడు. యమున పుట్టుకొచ్చింది. ఈ ముగ్గురు పుట్టాక ఇంకా ఈ భర్త దగ్గర ఉండలేనురా బాబు, ఈయనెక్కడ దొరికాడురా, నాకు ఎంత వేడిగా ఉన్నాడు, ఈ వేడి తట్టుకోలేకపోతున్నాడు, ఈ ప్రచండ కిరణాలను తట్టుకోలేకపోతున్నాను అనుకున్నది ఆవిడ. ఏమి అనర్తూ ఇంక తెరగయ్యది దీనికి ఎందు జొత్తు ఉద్దామములైన ఈ రుచుల తాపముకింతయు సైపజాల ఏ భూమికి పోదు పోయిన విభుండదనల్గడే అంచు ఇంతి చింతామథితాంతరంగయయి తా తలచెన్ చన్న తండ్రి ఇంటికి. సంధ్యాదేవి ఒక రోజున తన మనస్సులో చాలాసేపు ఆవేదన పొందింది. భర్త అంతకంతకీ కాంతిస్వరూపుడై ఉంటున్నాడు, ఈతని వేడి తట్టుకోలేకపోతున్నాను, ఇష్టపడి వివాహం చేసుకున్నానే కానీ కాపురం చేద్దామని దగ్గరికి వెడితే ఆ తాపం తట్టుకోలేకపోతున్నాను, అతని తాపము తట్టుకోవడానికి కావలసిన తపశ్శక్తి నా దగ్గర లేదు. ఇటువంటి వాడితో కాపురం ఎలా చేస్తాం? మొగుడు ఇంత వేడిగా ఉంటే, ఎంత కోపిష్టిగా ఉంటే ఏ స్త్రీ అయినా ఎలా ఉంటుంది? పోనీ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా కాస్త కాలో చెయ్యో వంచితే ఈయన శాపం పెడుతున్నాడు. ఆ శాపం వల్ల ఇద్దరు కొడుకు కూతురు కూడా పుట్టారు. మళ్ళీ రేపు మళ్ళీ పిలిస్తే నేనేదైనా భయం ప్రదర్శిస్తే ఆయన మళ్ళీ ఇంకో శాపం పెడతాడేమో. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయం. పోనీ వెళ్లకుండా ఉంటే అది పతివ్రత ధర్మం కాదు. ఇప్పుడు నేనేం చెయ్యను, నా కర్తవ్యం ఏమిటి, ఎక్కడికి వెళ్ళను? పతివ్రత అయిన స్త్రీ భర్తకి తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా పుట్టింటికి వెళ్ళవచ్చునా? వెళ్ళకూడదు. అలాగని ఇంటికి వెళ్లకుండా ఎక్కడే ఉంటే ఇంకెక్కడికి వెళ్ళిపోవాలో తెలియటం లేదు. ఆయన చాలాసేపు ఆలోచించింది. అప్పుడు ఆవిడకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఆలోచన ఆవిడకు వచ్చిందనడం కంటే ఆవిడ అమ్మవారి భక్తురాలు కదా, పరాశక్తి భక్తురాలు కాబట్టి అమ్మవారు ఆమెకు ఒక మంచి ఆలోచన కలగజేసింది. జగన్మాత అనుగ్రహం ఉంటే ఎప్పటికప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయండి. ఒక్కోసారి పద్యం రాస్తున్నప్పుడు మాకే తెలిసిపోతూ ఉంటుంది. అవధానంలో భయంకరమైన సమస్యలు ఇచ్చినప్పుడు ఈ సమస్యకి ఇంకా మాట వరసకు కూడా విరుగుడు ఉండదేమో అనిపిస్తుంది అనమాట. అటువంటి విరుగుళ్ళకి అమ్మవారి అనుగ్రహంతో ఎన్నోసార్లు మేము అద్భుతమైన పద్యాలు చెప్పగలిగాం. ఎటువంటి క్లిష్టప్రాసలు ఇచ్చారు మాకు శతావధానాల్లో, సహస్రావధానాల్లో. ఓరి బాబో చాలా విచిత్రంగా ఉంటాయన్నమాట. కానీ తీరా చివరికి వచ్చేసరికి అమ్మ అనుగ్రహం అంటే జై జగదంబ అన్నామంటే చాలు, వెంటనే దానికి తగిన విరుగుడు వచ్చేస్తుంది అనమాట. నాకైతే ఒకసారి ఉనగోని అని ఇచ్చారు. ఆ ఉనగోని అంటే ఈ ఉనగోని అనేదాన్ని ఏం చేయాలో తెలియదు. కాసేపు పోయాక సడన్గా వెలిగింది. తెత ఉ అల్లో ఊ ఉండేది తెతవు అని అంటే జల్లెడ, తెతవు ఉనగోని అని వెంటనే అది పూర్తి చేశాను. అలా ఎన్నో పర్యాయాలు అపూర్వమైనటువంటి క్లిష్టమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నా ఎప్పుడు చిరునవ్వుతో బయటికి రావడానికి మూల కారణం ఆ పరాశక్తి జగదంబ కటాక్షం ఉంటే ఎక్కడైనా ఏదైనా చేయగలుగుతాం మనం. నేను అదే అన్నాను, అంబరో సర్వమానవ భవార్తిని బాపెడి. ఒకప్పుడు అవధానంలో చెప్పిన పద్యం అనమాట. అంబరో సర్వమానవ భవార్తిని బాపెడి భక్తిరాజ బింబంబగు వ్యాసమౌని కృత భాగవతంబు పఠిల్చునప్పుడు నాకుంబలు కందు తోడయితి క్రొత్తగా నిప్పుడు అవధానమందు నన్ను బసివాని బ్రోవుము మనోహర ధారణ నిచ్చి ప్రీతిమై.
అమ్మా ఎప్పుడో ఒకప్పుడు వ్యాసుడు రాసిన భాగవతం కంఠస్థం చేసేటప్పుడు ధారణ ఇచ్చి కాపాడావు. ఇప్పుడు అవధానంలో అడుగుపెట్టా, ఇక్కడ కూడా ప్రజల మనస్సులను అపహరించేంత గొప్ప ధారణ ఇచ్చి అనుగ్రహించు అని అమ్మని ప్రార్థించేవాడిని ప్రారంభంలో అన్నమాట. సంధ్యాదేవి అమ్మని భక్తితో ప్రార్థించడం వల్ల ఆవిడకు మంచి ఆలోచన వచ్చింది. భర్తకి దూరం అయ్యి అవ్వకుండా ఉండేటట్టు, ఆయనకి బాధ కలగకుండా ఉండేటట్టు చేసేటటువంటి ఒక ఆలోచన వచ్చింది నాకు. నీడ ఎండకి బాధపడదు. నీడకి బెంగేమిటి? మనం నడుస్తున్నాం, ఎండ మన మీద పడింది, అప్పుడు మన ఛాయ నేల మీద పడింది మన నీడ. ఈ నీడ మీద నిజంగా ఎండబడినా దానికి ఏం కాలడం ఉండదు, బాధ ఉండదు. నీడకి సుఖదుఖాలు ఉండవు, మానసికమైనటువంటి వ్యాధులు ఉండవు, ఆది ఉండదు, వ్యాధి ఉండదు. ఇప్పుడు నేను నా నీడకి నా శక్తితో ప్రాణం పోస్తాను. అమ్మ అనుగ్రహం ఉంది కనుక ఈ నీడని కూడా బతికించగలను అనుకున్నదట. అలా అనుకుంటూ ఉండగా సూర్యభగవానుడి కాంతి ఆమె మీద పడింది. ఆ కాంతి వల్ల ఈవిడ నీడ కింద పడింది. నీడ అంటే అచ్చం ఆమె ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నీడ అంటే మన ఫోటో లాంటిది అనమాట. ఆవిడ నీడకి వెంటనే ఆవిడ తన తపశ్శక్తితో ప్రాణం పోసింది. అమ్మవారి ఉపాసన బలం వల్ల సంపాదించిన శక్తితో నీడకి ప్రాణం పోసింది. ఈ నీడకి సంస్కృతంలో ఛాయ అని పేరు. ఈవిడ సంధ్యాదేవి అయితే ఆవిడ ఛాయాదేవి అయ్యింది. ఇప్పుడు ఈ ఛాయాదేవి అచ్చం సంధ్యవలిగా ఉన్నది, సీతాగీత సినిమాలో లాగా. ఇద్దరూ పక్కపక్కన పెడితే అసలు ఎవరెవరో తెలియదనమాట. ఆ కన్ను, ఆ ముక్కు, ఆ చెవి, ఆ ప్రవర్తన సమస్తం ఒకే రకంగా ఉన్నాయి. మానవ మాతృడైన వాడెవరు, ఆ ఇద్దరిలో ఎవరు ఛాయయో ఎవరు సంజ్ఞయో కనిపెట్టలేరు. అంత అపూర్వంగా ఉన్నారట ఇద్దరు. అప్పుడు ఆవిడ తృప్తిపడి, ఓ సంజ్ఞ, ఓ ఛాయ అని ఒకళ్ళొకళ్ళు పిలుచుకున్నాక, ఛాయాదేవి, నేను విశ్వకర్మ కూతురిని, నువ్వు నా నీడవి, నీకు ప్రాణం పోశాను కాబట్టి నీకు ప్రాణం పోసిన దాన్ని కనుక నా మీద నీకు కృతజ్ఞత ఉండాలి. నేను చెప్పినట్టు చేస్తావంటే చేస్తాను అన్నది. ఈ సూర్యుడి కాంతి నేను తట్టుకోలేను, అందుకని కొంతకాలం పుట్టింటికి పోతున్నాను. నువ్వు నా బదులుగా ఆయన భార్యగా ఉండు. నువ్వు ఛాయవి గనక, నీడవి గనక తాపం వల్ల నీకు పీడ ఉండదు, నువ్వు సుఖంగా ఉండొచ్చు అనగానే, అలా అంటావు తల్లోయ్, సూర్యుడు అంటే నాకు అసలే భయం. నేను ఎంత నీ నీడనైనా నాకు తాపం వల్ల బాధ లేకపోయినా నువ్వు నేను ఇద్దరం ఒకటి కాదని ఆ మాత్రం ఆయన కనిపెట్టలేడా? లోకబాంధవుడు, ఆయన దివ్య దృష్టి ఉన్నవాడు. నన్ను చూడగానే నువ్వు ఛాయవే తప్ప పొరపాటును కూడా సంజవి కాదంటాడేమో, అప్పుడు నాకు ప్రమాదమేమో. అంటే నీకేం తెలియదే, మన ఇద్దరం ఒకే రకంగా ఉన్నాం, నిన్ను ఆయన కనిపెట్టలేడు, నువ్వు నిశ్చింతగా కాపురం చేయందిట. నువ్వు చెప్పినట్టు చేయడానికి అభ్యంతరం లేదు, కానీ ఒక్క ఎడ మాత్రం పెడుతున్నాను, ఒక నియమం మాత్రం పెడుతున్నాను. ఏమిటో తెలిసిన? ఎప్పుడైనా నా భర్తకి అనుమానం వచ్చి నువ్వు నిజంగా సంజవేనా అని అడిగితే వెంటనే సమాధానం చెప్పను, కానీ శపిస్తాను, నీ జుట్టు పట్టుకు పీకుతానని ఆయన బెదిరించినప్పుడు మాత్రం ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పేస్తాను, అప్పటిదాకా చెప్పను అన్నదట. ఆ స్థితి వచ్చినప్పుడు నిజం చెప్పు. నిజంగా భర్తకు అనుమానం వచ్చి ఎవరు అని నిలదీసినప్పుడు, శపిస్తానన్నప్పుడు సత్యం చెప్పు, ఈలోపు మాత్రం సత్యం చెప్పద్దు అని ఈ ఛాయాదేవిని వదిలేసి భర్త దగ్గరికి పంపేసి తానేమో మహావేగంగా విశ్వకర్మ దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడ. తదనంతర కథ ఇంకా చెప్పచ్చునా? పర్వాలేదా? ఇంకా రాలేదా? అంటే మీరు 8:15 అన్నారు కదా, అందుకని చూస్తున్నా. ఇప్పుడు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి హాయిగా ఒక ఏడాది పాటు ఉండిపోయింది. ఏడాది పుట్టింట్లో సుఖాలు అనుభవించడం మొదలుపెట్టింది. విశ్వకర్మ కొంతకాలం పోయిన తర్వాత, అమ్మాయి ఏం గొడవ వచ్చిందే నీకు? హాయిగా భర్త దగ్గర ఉండక పుట్టింటికి ఎందుకు వచ్చావు? పుట్టింట్లో ఎంత సౌఖ్యం ఉన్నా అమ్మాయికి అత్తవారిల్లే సౌఖ్యగృహం. భార్య భర్తతో ఉంటేనే ఆవిడకి విలువ. తామర పువ్వు నీటిలో ఉంటే బతుకుతుంది, నీటిలోంచి బయటకు వస్తే నశించిపోతుంది. అందుకే సుమతీ శతకారుడు కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ అన్నాడు ఆయన. సూర్యుడు యొక్క కాంతి పడితే తామర పువ్వు వికసిస్తుంది. ఎప్పుడు నీళ్లలో ఉన్నప్పుడు. నీళ్లలోంచి తీసి బయట పారేయండి, ఆ సూర్యుడి అంటకి వాడిపోతుంది. భార్య కూడా అంతే, భర్త దగ్గర ఉన్నంత వరకు ఆయన అనుగ్రహంతో సుఖంగా ఉంటుంది. పుట్టింటికి వచ్చి కూర్చుంటే ఇటు ప్రజలు లోకుగా మాట్లాడతారు, ఈ భార్యకి సుఖం ఉండదు. నా మాట విను, ఈ పుట్టింట్లో ఉన్న సుఖాలను విడిచిపెట్టి భర్త దగ్గర ప్రేమతో పాతివ్రత్యంతో కాపురం చేసుకో అనగానే, అలాగే నా అన్న అందిట. ఓ నమస్కారం చేసింది. ఈవిడ అత్తారింటికి పోతుందేమో అనుకున్నాడు ఆయన. ఆయనకు నమస్కారం చేసి ఇంట్లోంచి బయటకు వచ్చి, ఆయన వేడి నేను భరించలేను, ఏదో పుట్టింట్లో సుఖంగా ఉందామంటే మా నాన్నగారు పొమ్మంటున్నాడు,
ఇంకేం చేయను నేను, ఇంట్లో పుట్టింట్లో స్థానం లేదు, భర్త దగ్గర ఉండలేను, కాబట్టి ఇటు అటు కాకుండా నాకు ఎక్కడ సుఖం ఉంటే అక్కడికి పోతాననుకుని ఒక ఆడుగుర్రం రూపం ధరించింది. ఆడుగుర్రాన్ని సంస్కృతంలో బడవా లేక అశ్వని అంటారు. అశ్వని రూపం ధరించి, బడవా రూపం ధరించి ఆ తర్వాత హుటాహుటిన ఉత్తర కురుభూములకు వెళ్ళింది. కురుభూమి వేరు, ఉత్తర కురుభూమి వేరు ఉంటాయి. కురుక్షేత్రం అంటే ఇప్పుడు హర్యానాలో ఉంది. ఉత్తర కురుభూములు అంటే హృషికేశం దాటాక ఉన్న భూములు ఉత్తర కురుభూములు అంటారు. ఇవన్నీ పవిత్ర భూములు, దేవభూములు. అక్కడికి వెళ్ళి ఇవాళ మనం రుద్రప్రయాగాన్ని పిలుస్తున్నామే, ఆ ప్రాంతంలో గంగా నదీ తీరంలో ఆడుగుర్రం రూపంలో 2 కాళ్ళు వెనక్కి పెట్టి కుక్కలాగా ముడుచుకుని 2 కాళ్ళు మాత్రం నిటారుగా పెట్టి భర్తనే మనస్సులో పెట్టుకుని ఓం వివస్వతే ప్రణతహితానుకంపినే నమః అని జపం చేయటం మొదలుపెట్టింది. ఇలా కొంతకాలం గడిచింది. ఈ సంజ్ఞాదేవి ఛాయాదేవిని భర్త దగ్గరికి పంపిస్తూ, సంజ్ఞా ఇంకొక విషయం చెబుతున్నాను జాగ్రత్త, నాకు 3 కొడుకులు. పెద్దవాడి పేరు వైవస్వతుడు, రెండోవాడు యముడు, మూడోది కూతురు, దానికి యమున అని పేరు. ఈ కాళింది యమున అని పేరు కలిగిన కూతుర్ని నా కుమారుల్ని నీ కన్నబిడ్డల్లా చూసుకో. నువ్వు నా నీడవి, అంటే నేనే, నాకు నీకు భేదం లేదు. కాబట్టి నా బిడ్డలు నీ బిడ్డల్లాగా జాగ్రత్తగా ప్రేమగా పెంచి పెద్ద చెయ్యి. ఎందుకు ఎంత గట్టిగా చెబుతున్నానో తెలుసా? రేపొద్దున్న భర్త వల్ల నీకు కూడా సంతానం కలగవచ్చు. సహజంగా స్త్రీలకి తన బిడ్డలు పుట్టాక సవతి బిడ్డల మీద ఈర్ష్య కలగచ్చు, అసహ్యం కలగచ్చు, అసూయ కలగచ్చు, వారికి ఏదైనా అపచారం తలపెట్టవచ్చు. కాబట్టి హెచ్చరిస్తున్నాను, నా బిడ్డలకి పొరపాటును కూడా తల్లి లేదనే బాధ కలగకూడదు. అలా కలిగిందా ఆ దోషం నీదే అనగానే, అలాగే నేను చాలా జాగ్రత్తగా చూస్తానన్నది. ఎప్పుడైతే ఇప్పుడు సంధ్యాదేవి అలా వెళ్ళిపోయిందో, ఛాయాదేవి సూర్యుడి ద్వారా ఒక కుమారుణ్ణి కన్నది. క్రమక్రమంగా సూర్యుడి యొక్క అనుగ్రహంతో ఛాయాదేవికి ఒక కొడుకు పుట్టాడు. ఆయనే రేపు రాబోయే మనువు, మనకి సూర్య సావర్ణి మనువు అంటారు. ఆయన సూర్యుడి కొడుకు సావర్ణి. ఆయన అంటే సూర్యుడి ద్వారా ఆల్రెడీ ఇప్పుడున్న వైవస్వత మనువు పుట్టాడు, రెండో భార్య ఛాయ వల్ల రాబోయే సావర్ణి మనువు పుట్టాడు. అదే మనకి సప్తశతీ కథ రేపటి నుంచి మొదలవుతుంది మనకి. ఆ సావర్ణి మనువు పుట్టాక ఇంకొక కొడుకు పుట్టాడు. ఆయనే రెండో కొడుకు శనైశ్చరుడు, మందుడు. శనైహి మెల్లగా, చరతి నడుస్తాడు. ఒక ఇంట్లో అడుగు పెడితే 7.5 ఏళ్ళు పడుతుందట అందులోంచి బయటికి రావడానికి, మరీ అంత మెల్లగా నడుస్తాట. అందుకని శనైశ్చరుడు అన్నారు ఆయన. సంస్కృతంలో శనైహి అంటే మెల్లగా అనమాట. శనైహి శనైహి చరతి ఇది శనైశ్చర, మెల్లగా నడుస్తాడు అనమాట. కొంతమంది ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చూస్తే వాడే గుర్తుకొస్తాడు నాకు, మరి అంత మెల్లగా నడుస్తారు గనక. ఆయన మరీ మెల్లగా ఉంటాడు కాబట్టి, మందంగా ఉంటాడు కాబట్టి మందుడు అన్నారు. ఈ విధంగా సూర్యపుత్రుడు రెండోవాడు శనైశ్చరుడు పుట్టాడు. ఆ తర్వాత కూతురు పుట్టింది. సూర్యభగవానుడికి ఒక ఆనవాయితీ ఉంది. మొదటి భార్య సంధ్యాదేవి వల్ల వైవస్వతుడు, రెండోవాడు యముడు, తర్వాత కూతురు, మళ్ళీ ఇప్పుడు కూడా 2 కొడుకులు, మళ్ళీ కూతురు. ఈసారి పుట్టిన కూతురే తపతి అని పేరు కలిగిన నది. ఈ తపతి భర్త సంవరణుడు అనే ఋషి అన్నమాట. 2 నదులు కూతుళ్ళుగా పుట్టాయి. ఒక గ్రహం, మరొక ఆయన తండ్రే గ్రహం. ఒక ఆయన ఏకంగా యమలోకాన్ని పరిపాలిస్తూ సమవర్తిగా ధర్మమూర్తిగా ఉన్న కుమారుడు. 2 మనువులు పుట్టుకొచ్చారు. దాన్ని బట్టి సూర్యుడి యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో ఆలోచించండి. లోకానికి ఎంతమంది మహానుభావులను ఇచ్చాడు ఆయన. ఇది కూడా అదితి యొక్క ఆశీర్వచనం, శాపము కూడా. ఇప్పుడు తన కొడుకులు కూతురు పుట్టిన తర్వాత ఈవిడిలో చాలా మార్పు వచ్చింది ఛాయాదేవిలో. మొదట్లో ఆవిడ రోజు సొంతంగా వంట చేసేదిట. వంట చేసిన పదార్థాలన్నీ తన పిల్లలకు పెట్టి మిగిలిపోయాక ఎంగిళ్ళు లేదా నిలవ ఉన్న పదార్థములు ఇవి వైవస్వతునికి, యమునికి పెట్టేది. యమునికి అనుమానం వచ్చింది, అన్నయ్య ఈవిడేమిటి నిలవ ఉన్న పదార్థాలు పెడుతుంది, పైగా నిలవున్న పదార్థాలు పట్టుకొచ్చి ఇంకా రుచిగా ఉంటాయరా, నిన్నటి పదార్థాలు ఇవాళ తింటే బాగుంటాయి, చద్దన్నం బాగుంటుందంటుంది, నాకు నచ్చదు, వద్దంటే వెందు. ఏదో ఈ మధ్యకాలంలో మన అమ్మలో చాలా తేడా కనపడుతున్నది. కొత్తగా పుట్టిన పిల్లల మీద చూపిస్తున్న ప్రేమ వ్రాత పిల్లలమైన మన మీద చూపించటం లేదనగానే వైవస్వతుడు నవ్వి, నాకెప్పుడో తెలుసు ఈమె మన అమ్మ వలె ఉన్నది కానీ అమ్మ కాదు, అమ్మలా ఉన్న బొమ్మ, ఈవిడ కొత్త బొమ్మ, నాకు సందేహం లేదు ఈవిడ మాత్రం మన అమ్మ కాదన్నట్ట. వైవస్వతుడు మహాత్ముడు కదండి, ఆయన మనువు కాబోతున్నవాడు, ఆయన తపస్యాలి, అందులో జ్యేష్ఠపుత్రుడు, అందువల్ల అన్నీ కనిపెట్టి ఇది కాదని చెప్తే యముడు అంత తొందరగా నమ్మలేకపోయాడు. ఎందుకంటే ఆవిడ ఎలా చూసినా పూర్తిగా సంధ్యలాగే ఉంది, ఆకారంలో తేడా లేదు, ఒక్క
వ్యవహారంలో తేడా కనపడుతోంది. మనస్సులో వికారం ఉన్నది కానీ ఆకారం బాగానే ఉంది. అందుకే మొదట్లో నమ్మలేదు. ఒకసారి మాత్రం తమాషా జరిగింది. బాగా పాడైపోయిన కుళ్ళిపోయిన ఆహార పదార్థాన్ని యముడికి ప్రత్యేకంగా పెట్టింది ఆవిడ. కొంతమందికి అదో కర్మ, ఇళ్లలో పాడైపోయిన పదార్థాలు మాత్రం పిలిచి ఎవడికోడి దానం ఇస్తారనమాట. మరీగా ఈ బామన్ కే హాత్ అని హిందీలో సామెత ఉంది. ఒకడింట్లో ఆవు చచ్చిపోయిందిట, ఏం చేయాలో తెలియక బ్రాహ్మడికి దానం ఇచ్చేసేట పట్టుకెళ్ళి. అంటే ఇంత లోకుగా మేము దొరికాం, ఇంకెవడో దొరకలేదు. ఇది ఒక అద్భుతమైన కథ అండి. ఒక గొప్ప ఉపనిషత్ కథ ఉన్నది. చాలా కాలం క్రితం ఒక ఊరికి ఒక గ్రామాధికారి ఉండేవాడు. ఈ గ్రామాధికారి ఒట్టి పిసినుగొట్టు, ఎంగిల్చి కూడా నాగేసేవాట. పొరపాటున ఎవడికి రూపాయి ఇవ్వడనమాట. ఈ పిసినుగొట్టాడు ఇంటికి ఎవరు గడపెక్కేవారు కాదు. ఆ ఊళ్ళో ఒక మంచి వేద పండితుడు, వేదంతో పాటుగా పౌరోహిత్యం కూడా చేసి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకు అన్ని విద్యలు వచ్చు. ఆయనంటే అందరూ గౌరవించేవారు. ఈ గ్రామాధికారి మాత్రం ఎప్పుడు పిలిచి ఏకాదశి నాడు కూడా పైసా ఇచ్చేవాడు కాదు, ఓ స్వయంపాకం కూడా ఇచ్చేవాడు కాదట. ఈ గ్రామాధికారికి ఒక గోశాల ఉంది. ఆ గోశాలలో ఒక 100 ఆవులు ఉన్నాయి. ఈ 100 ఆవుల పాలు, పేడ, గోమూత్రం, పిడకలు అన్ని అమ్ముకు బతికేవాడు వాడు. కొంతమంది కర్మది అన్ని అమ్ముకుపోతారు అలాగా. ఈ గ్రామాధికారి ఇంట్లో ఓ రోజున ఒక ఆవు హఠాత్తుగా కళ్ళు తెరేసి కింద పడిపోయిందట. పక్షవాతం వచ్చినట్టుగా నేల మీద పడిపోయి, మంచి బలమైన ఆవుది ఒకప్పుడు, రోజు 10 లీటర్ల పాలు ఇచ్చే ఆవు పాపం, అది అలా పడిపోయి నాలిక బయట పెట్టింది. గ్రామాధికారి గారు వచ్చారు. ఏమైందంటే చచ్చిపోతుందండి, అది పాడైపోయింది, ఆవు చచ్చిపోయేటట్టు ఉందండి అన్నట్ట. ఇప్పుడు ఈ గ్రామాధికారి ఒట్టి పిసిని కొట్టు కదా, అందుకని వాడికి ఏం చేయాలో తెలియక, ఒరే దీనికి మందు వేయించినా తగ్గదా అన్నట్టు. ఏం మందు అండి, చావడానికి సిద్ధంగా ఉందండి, దానికి మందు వేయించితే మందు ఖర్చులు కూడా వేస్టే కానీ చచ్చిపోతుంది కానీ బతకదన్నట్ట. వీడు అసలే పిసిని కొట్టు కదా ఈ గ్రామాధికారి. ఇప్పుడు ఈ ఆవు చావడానికి సిద్ధంగా ఉంది, దీన్ని బతికించలేము. డాక్టర్ గారిని పిలిపించామంటే వాడు బాగా 10 రూపాయలు లాగేస్తాడు. శవాలకు కూడా వైద్యం చేసి డబ్బులు లాగే డాక్టర్లు కొంతమంది ఉంటారు కదా. దీన్ని కనుక మనం పట్టుకెళ్ళామంటే వాడు వచ్చి డబ్బులు లాగుతాడు, డబ్బులు పోతాయి తప్ప ఇది బతకదు. ఇప్పుడు నా పని ఏమిటి, ఇది చచ్చిన తర్వాత దీన్ని శ్మశానానికి ఇడ్చికెళ్ళడానికి అయ్యే ఖర్చు 10 రూపాయలు తగ్గించుకోవాలి అలాగా అనుకున్నట్టు వాడు. ఈ చచ్చిపోయిన ఆవుని శ్మశానానికి ఇడ్చేయాలంటే ఓ 10 రూపాయలు అవుతుందండి. అందుకని ఈ 10 రూపాయలు ఎలా మిగిల్చుకోవాలని ఆలోచించాడు వాడు. ఆలోచించి ఇంట్లోంచి బయటకు వచ్చాడు. సరిగ్గా ఈ వేద పండితుడు కనబడ్డాడు, ఈ పురోహితులు వారు. కనబడగానే బైసర మధ్య అనుకున్నాడు వీడు. ఏమండో ఈ పంతులు గారు, పండితుల వారు ఇలా రండి అన్నట్ట. వెంటనే ఈ పండితుల వారు కళ్ళు బయర్లు గమ్మి అలా ఉండిపోయాడు కాసేపు. ఎందుకని, ఈ ప్రెసిడెంట్ గారి ఇంట్లోంచి ఎప్పుడు పిలుపు రాదు, వీడి జన్మలో ఎప్పుడూ రమ్మనలేదు. అటువంటిది రమ్మన్నాడు ఏమిట్రా అని ఆయన తెల్లబోయి, నన్నేనా అండి అన్నట్టు ఇలా బుర్రగొక్కుని, నిన్నేనోయ్ రావోయ్ అన్నాడు. సరే వచ్చాడు పాపం, గ్రామాధికారి కదా అని. అయ్యా గ్రామాధికారి గారు, ప్రెసిడెంట్ గారు, ఏమిటండి పని అన్నట్ట. నీకు గోదానం చేద్దాం అనుకుంటున్నాను అన్నట్ట. వెంటనే ఢామని మళ్ళీ పడిపోయాడు. ఈ దౌర్భాగ్యుడు ఉట్టి పిసిరిగొట్టు, ఎర్ర ఏగాని చూపించడు, ఎంగిల్ చేయి కూడా నాగుతాడు. ఎంగిల్ చేయి నాగిన తర్వాత అప్పుడు కాకిని ఇలా అంటట్టు, ఎందుకంటే చేతుకున్న మెతుకు దాని మీద పడితే తింటుందేమోనని. ఎంగిల్ చేత్తో కాకిని కొట్టనివాడు గోదానం ఉంటున్నాడు ఏమిట్రా బాబు అనుకుని, ఇది కళా నిజమా అని ఒకసారి గిల్లుకుని, అబ్బా బాధ కలుగుతోంది, ఇది నిజమే అనుకుని, ఈ ప్రెసిడెంట్ గారు మీకు ఎంత సద్బుద్ధి కలిగిందండి, నిజంగా ఇది పర్వదినం అండి అని పొంగిపోయి, రేపు ఏకాదశి అండి, రేపు వచ్చి దానం పుచ్చుకుంటాను అన్నట్ట. రేపటిదాకా కుదరదు, ఈ క్షణంలో దానం చేస్తాను, పుచ్చుకుంటావు లేకపోతే ఇంకోటికి ఇచ్చేను అన్నట్ట. అసలు నీకు దానం చేయాలనే కోరిక రావడమే ఏకాదశిరా బాబు, అలాగే చేసి అన్నాడు ఈయన. అప్పుడు ఆయన పక్కన ఇలాంటి వాళ్ళు పిలిచి, ఏమంటే లింగయ్య గారు, రంగయ్య గారు, హరిప్రసాద్ గారు రెండని పిలిచి, మీ అందరి ఎదురుగుండా ఈయనకి గోదానం చేస్తున్నాను అని కాసి నీళ్ళు ఎట్టుకొచ్చి, గోదానం తుభ్యమహం విప్రాయ సంప్రదదే ఏదన్నా మమ అన్నట్టు నీళ్లు చేతిలో పోసి, పాపం వాళ్ళంతా సాక్ష్యం ఉన్నారు, సరే అని అన్నారు. అంటే ఎవరికేం తెలుసు మరి, పాపం వీళ్ళు అమాయకులను అలాగా. అందుకని అందరూ అన్నారు. ప్రెసిడెంట్ గారు దానం చేస్తున్నారు, ఈ పండితుల వారి జన్మధన్యం అయిపోయింది, ఈయన మహానుభావుడు కాబట్టి ఈయన మొహం చూసి దానం చేశాడు అని పైగా పొగిడారు ఈయన్ని. ఆయన కూడా ఆనందంతో, ఈ ఊళ్ళో ఆయన దగ్గర నుంచి రూపాయి పుచ్చుకున్నవాడు ఉన్నాడు, నేను పుచ్చుకున్నాను అనుకున్నాడు ఈ అమాయకుడు పాపం. సరే ఈయన్ని తీసుకెళ్లి లోపలికి, ఇదిగోనండి ఆవే మీకు అన్నట్ట. మళ్ళీ పడిపోయాడు ఈయన డామ్మని. ఆవు చావుకి సిద్ధంగా ఉన్నట్టుందంటే నేనేమన్నా బతికున్నామన్నానా, ఆవు చచ్చిపోయేలా ఉంది కాబట్టి నీకు దానం చేశాను, నాకు సంబంధం లేదు, ఇందరెదురుగుండా నీకు దానం చేశాను, దాని ఖర్చు నీదే అన్నట్ట. ఈ దౌర్భాగ్యుడు దానం చేస్తానన్నప్పుడే నేను అనుమానించాలి, ఎంత చదువుకుని మోసపోయాను అనుకున్నాడు ఈయన. అనుకుని ఆవు దగ్గరకు వచ్చి చూశాడు. ఆ మహాత్ముడు చెప్పాను కదా, మీరు వేద పండితుల్ని పురోహితుల్ని తక్కువగా అంచనా వేశారో బోల్తా కొడతారు, పైకి ఇలా కనపడతాం, మేము విజృంభించామంటే మా ముందు ఈ ప్రపంచం ఆగతి తెలిసిన, మేము గనక కార్గిల్కి వెళ్ళామంటే పాకిస్తాన్ వాడు ఒక్కడ నిలబడ్డా అక్కడ, బ్రాహ్మడు అంటే అటువంటిది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఈయన ఆవు దగ్గరికి వచ్చి చూశాడు.
చూసి చూడగానే ఆయనకు అర్థమైపోయింది దీనికి వేదంతో పాటు ఆయుర్వేదం కూడా వచ్చు. ఆయన వెంటనే ఆ దొడ్డంతా వెతికాడు. దొడ్లో ఒక వేరు ఉంది. ఆ వేరు పీకి దాని పసరిలా అరగదీసి ఆవు ముక్కుల్లో నోట్లో వేసేట. ఇంతకీ ఆవుకి ఏం రోగం కాదు, కొంచెం కఫం అడ్డం పడి చచ్చేటట్టుంది. ఇంత కఫం అడ్డుపడింది. ఈ ముక్కులో ఈ పసరు పోయిగానే ఈ నోట్లోనూ హచ్చి అని తుమ్మిందిట. శ్లాష్మని తెగి బయటకు వచ్చింది. టక్కన లేచి నిలబడిందిట. అది ఆరోగ్యంగా లేచి నిలబడింది. ఆ తర్వాత ఇంకా 10 ఏళ్ళు బతికింది. ఈయనకి రోజు 2 పూట్ల 2 ఆర్లు 12 లీటర్లు ఇచ్చింది. ఇంతకీ ఇక్కడ జరిగిన కొసవరిపేట చెప్పనా, హచ్చి అని ఆవు లేచింది, ఢామ్ అని శబ్దమైంది. పక్కన ప్రెసిడెంట్ గారు పడిపోయారు. గ్రామాధికారి పడిపోయి ఇలా నాలిక బయటెట్టుకుని అన్నట్ట. పెరాలసిస్ వచ్చేసింది దానికి. అయ్య బాబోయ్, 12 లీటర్లు రోజు ఇచ్చే పాలిచ్చే ఆవుని దానం చేశా, ఈ రూపాయి ఖర్చు పెట్టి వైద్యం చేయించితే ఆవు దక్కేది, అన్యాయంగా ఆయనకి ఇచ్చేశాను అని పడిపోయి ఇక లేవలేదు పోయాడు ఆయన. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే అప్పటి నుంచి హిందీలో మరీగాయి బామన్కే హాత్ అంటే చచ్చిన ఆవుని బ్రాహ్మడికి దానం చెయ్యరు సామెత పుట్టింది. కొంతమంది దౌర్భాగ్యులు ఏం చేస్తారంటే మంచిగా చూస్తూ చూస్తూ చేయలేక ఇలా అంటగడతారనమాట. అలా అంటగట్టినప్పటికీ కూడా దానిని బాగు చేసుకునే శక్తి కలిగిన మహానుభావులు ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు. సరే, అదో పక్కన పెడితే కుళ్ళిపోయినటువంటి ఒక ఆహార పదార్థాన్ని యమధర్మరాజు గారికి ఆవిడ పెట్టింది. తత్ఫలితం ఏమిటో రేపటి రోజు కార్యక్రమంలో చెప్పుకుందాం.